నేను ఒకరోజు అమ్మమ్మ ఉండ అప్పుడు హాలిడేస్ ఉండ యాడికి పోయలేదు అమ్మమ్మ శ్రేష్ఠ నేను అప్పుడు నేను అమ్మమ్మ గుజారక్క వాళ్ళ ఇంటికి పోతా అమ్మమ్మ అని అన్నానా పోయినా అది ఫన్నీ చాలా పోయినానా నేను వాళ్ళ ఇంట్లో చూసే లోపల లేను అప్పుడు అక్క మా పాపని చూస్తారా అక్క అని అంటే అని ఎవరు అడిగినారు అమ్మమ్మ వాళ్ళని అడిగింది ఆంటీని అప్పుడు చూసే లోపల ఆడ చిన్న సోఫా ఉండే అమ్మ దగ్గర అమ్మ కూర్చుంది కదా ఆడ సోఫా ఉండే ఇలాంటిది అప్పుడు ఆడ కూర్చోండి అని అప్పుడు ఏమన్నా చెప్పచ్చు కదా నాన్న ఈడ కూర్చున్నావు షాక్ అయినా జరిగింది ఎప్పుడు జరిగింది ఇది ఇన్సిడెంట్ ఇప్పుడు కాదు గాయస్ ఒక రోజు ఐషు ఓవరాక్షన్ చేయొద్దు శాస్త్రాంతేమి అప్పుడు నాన్నమ్మ వచ్చిండ స్కూల్ ఉండ మళ్ళీ ఇంకో రోజు అప్పుడు మ్యాథ్స్ మేడం ఉండ అబాగస్ చెప్తాండ అప్పుడు నేను చూపిస్తానులే శాస్త్ర జస్ట్కి ఇంకా అది పెయింటింగ్ ఉండా నేను చూపిస్తానులే శాస్త్ర ఏమి నువ్వు ఫస్ట్ పోయి కూర్చోపో అని అన్నా గాయస్ ఒకసారి వచ్చి కొట్టండి గాయస్ కొడతారులే గైస్ వచ్చి ఆ బాబుని కొడతా ఐశ్వర్యానేనా ఐశ్వర్యాను లతిక గైస్ వీళ్ళ ఫ్రెండ్స్ ఆ పిల్లలు కొద్దిగా ఈ బాబుని తిట్టినారు గైస్ ఓవర్ యాక్షన్ చేయొద్దు శాస్త్ర అన్నారు ఒక రోజు 2 చాక్లెట్స్ జమ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నా అప్పుడు స్కూల్కి తీసుకుపోయినా అవ్వుడు అప్పుడు 2 చాక్లెట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి తెచ్చింది నేను అప్పుడు థ్యాంక్ యూ శాస్త్ర అని అంటే మళ్ళీ జమ్స్ పేరెంట్స్ టైం ఉంటుంది కదా అప్పుడు స్నాక్స్ ఇచ్చింది బ్రేక్ అప్పుడు శాస్త్ర లతిక శాస్త్ర ఈ శాస్త్ర జమ్స్ అని అనిందా నేను ఎందుకంటే నువ్వు అట్లా చేసినావు కదా ఏం శాస్త్ర ఫస్ట్ పోయి కూర్చోపో అప్పటికి ఒక పన్ను ఓడిపోయింది ఇంకో పన్ను ఫస్ట్ పోయి కూర్చో అన్నా కానీ నేను అని అంటే సారీ చచ్చా అని అనిందా అప్పుడు నేను ఇస్తే లతిక అట్లా మాట్లాడతా కొద్దిగా పెద్ద పాప లాగా ఉంటుంది ఆ పాప అవును కొంచెం ఫన్నీ లాగా మాట్లాడుతుంది ఓకే అట్లనా సారీ చచ్చా అని అనిందా అప్పుడు ఇచ్చినాను స్కూల్లో అది నా పక్కన లియా ఉండే శాస్త్ర అని అన్నానా అని అన్నా లతిక అప్పుడు అని అంటే నీ ఫ్రెండే కదా అని ఇట్లనా అప్పుడు ఇంకా అంతే ఆ రోజు ఏం జరిగింది చెప్పమా ఒకరోజు మా ఫ్రెండ్ కొద్దిగా గట్టిగా చెప్పమా ఆయన పల్లె ఒకరోజు మా ఫ్రెండ్ నీకోసం లేదు కూర్చోపోవాలని అనిందా ఎవరుమా నీ ఫ్రెండ్ అట్లా అనింది మన్విత అమ్మయ్యా మీ ఫ్రెండ్స్ పేరు చెప్పమా గైస్కి తెలుదా నాకు ఏం తెలియదు నీకు తెలుసు కదా చెప్పు గిరీశ్వర్ నువ్వేమంటాడు చిన్నప్పుడు గీషివై కాదు గిరీశ్వరు ఇంకా ఎవరు వాడుమా నితేష్ మా వాయు పే ఏం పే మా క్యాప్ వాయు గున్ను వాయు వైట్ వాయు నువ్వే చెప్పావు కదమ్మా అప్పుడు గున్ను వాయు
మా క్యాప్ వాయిపోయి ఏం పేయమ్మా అయిపోయిందా ఏంది అయిపోయిందమ్మా పునీత్ అని పేరు పునీత్ లక్ష్మణ్ మన్విత మా బాబమ్మ గుండు బాబమ్మా శవన్ని ఆ బాబు ఏమో సైలే ఊకే ఇక్కే కూర్చోటది కదమ్మా చూసుకుంటా అట్లే కూర్చుంటది కదా మా పాప కానీ 2 బాక్సెస్లోమా ఒక బాక్స్లో చపాతి ఒక బాక్స్లో బీట్రూట్ ఫ్రైమా పెద్దోళ్ళలాగా చించుకొని తినేస్తాను అట్లా ఒకతే మా ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి పేపర్ సోప్స్ కొనిస్తా పేపర్ సోప్స్ నువ్వు తిను మళ్ళీ నీకు వద్దా మళ్ళీ తిను మొత్తం అయిపో పిసుకుతాలే ఏం పని చేసినావమ్మా నీకు కాలు నొప్పి ఇచ్చాకి కసు నొక్కినావు ఇంకా కసు నొక్కిందా ఇంకా అమ్మయ్యా ఇంకా కసు నూకి ఏం చేసినావు ఇంకా ఏమ్మా నువ్వు మా ఏమ్మా నువ్వు ఏమ్మా ఇంత ఫుల్గా ఉన్నామ్మా బా అట్లా బాగా తినాలి ఫాస్ట్ పిసుకుతాలేమా గైస్ ఈ బాబా శ్రేష్ఠ గైస్ నిద్రపోయి ఉంటుందా గైస్ మధ్యలో బాబు మెలకు వస్తే చాలు గైస్ ఇట్లే గాల్లో గైస్ ఇట్లా గాల్లో ABC అట్లా రాసుకుంటా ఉంటుంది గైస్ ఒక్కతే ఇట్లా కళ్ళు ఓపెన్ చేసుకొని ABCలు 1 2 3 అన్నీ రాస్తుంటుంది గైస్ ఇష్టం గైస్ ఆ బాబు స్కూలు ఇష్టమా కదా మరి రేపు స్కూల్ ఉందిమా అమ్మయ్యా గైస్ ఈ బాబు ముందు స్కూల్ అంటే ఏడుస్తాండి గైస్ కానీ ఇప్పుడు స్కూల్ లేకపోతేనే ఆ బాబుకి ఇష్టం లేదు గైస్ స్కూల్ అంటే ఇష్టం ఆ బాబుకి మా స్కూల్ ఉంది మా టుమారో అంటే కావాలా స్కూల్ కావాలా నాకు స్కూల్ కావాలంటది ఎట్లా అంటావమ్మా ముందు ఎట్లా ఏడుస్తా అంటే గీసిపోయి కావాలనే ఎందుకమ్మా ఎప్పుడు రాలే మా వాడు ఏం మా చెత్తవాయు మా వాయు చెత్తవాడమా ఏ వాడు అంటే వాడేమా గిసిపోయి మా వాయిస్ చాలా అత్తిమా సర్లే కానీ కాదు మా తినుమా ఓకే చెప్పు గైస్ ఈ బాబు చెప్పింది మీకు అర్థమైందా గైస్ పనుకునేటప్పుడు గైస్ ఈ బాబా డైలీ గైస్ నాన్నకు ప్రేమతో సాంగ్ పెట్టు నాన్న అంటుంది గైస్ మళ్ళీ ఇంకోటి ఏదమ్మా సాంగ్ నాన్న నువ్వు నా చంద్రుడివి నా సూర్య అది పాట గైస్ ఆ 2 పాటలు బాబుకి ఇష్టం గైస్ రోజు పెట్టమంటుంది కదా నువ్వేం పెట్టమంటావు ఈ బాబుకి గైస్ పచ్చని చిలకలు నా అన్న నువ్వునా ఇంకోటి మా సాంగ్ షబల్కాయ అని మేము క్రియేట్ చేసిన సాంగ్ గైస్ అదేం సినిమాలో ఏమి ఉండదు గైస్ హలో ఏం లేచినావు మెల్లగా పాపా తినబా
కొలికెత్తాను మర్చిపోయినావా ఎక్కమ అనేది అక్కను నువ్వు అనుకోకండి. ఇంకోసారి నేను కొలికెత్తాను. చాలు ఇంకా తినపా తినండి, గంట అయింది పెట్టే తిన. ఏం లేదమ్మా, కొంచెం పెట్టేసిన తినండి ఫాస్ట్గా.